హలో అన్న, మీ పేరు? నా పేరు రాజు అండి. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న, మరి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అంటే మన బీఆర్ఎస్లో అందరూ అక్కడ మన కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. బట్ కాంగ్రెసే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెసే ఉంది కాబట్టి 99% అది గెలిచింది కాబట్టి 100% మళ్ళీ అదే గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకోటి ఏం చేంజెస్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు అందరు దీంట్లోకి వచ్చేసినారు, కాంగ్రెస్లోకి వచ్చేసినారు. అందుకనే 99% కాదు 100% ఇదే గెలుస్తుంది అనుకుంటు. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళడానికి కారణం ఏమనుకోవచ్చు అన్న మనము? ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అదే నడుస్తుంది, గవర్నమెంట్ అదే నడుస్తుంది కదా, అధికార పక్షం ఉంది కాబట్టి అదే నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పడిపోయింది ఒకటేసారి. మన కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసేసరికి ఇప్పుడు అందరికీ నెగిటివ్ థాట్ పడిపోయింది. వాళ్ళకి ఓటేద్దామన్నా కానీ అరే వీళ్ళు ఎన్ని స్కామ్లు చేసినారు, అది చేసినారో చేయలేరో దేవునికి తెలియాలి, కానీ అది ఇన్ని గణం స్కామ్ చేసినారు, మళ్ళీ ఎట్లా గెలిపిస్తే ఎట్లా అది అని చెప్పి ప్రజలందరూ అదే ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళకుంటే మరి వీళ్ళ మీద ఐటీ రైడ్లు ఇవన్నీ జరుగుతాయి, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనుకోవచ్చు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అరెస్టులు అవుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్కొక్కరిని గుంజుతా ఉన్నారు, అరెస్టులు అవుతున్నాయి. అదే మన అధికారం ఉన్న వాళ్ళ దాంట్లో దిగినాం అనుకోండి, రారు, తప్పించుకోవచ్చు దాంట్లో నుంచి. అట్లా అని చెప్పి కొంతమంది చేంజ్ అవుతున్నారు. బట్ మల్లారెడ్డిది ఉంది నెక్స్ట్ మల్లారెడ్డి గారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, అటు కాకుండా ఇటు కాకుండా చేప నీటిలో ఉండకుండా భూమి ఉండకుండా కొట్టుకుంటుంది అంతే. కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా 3 నెలల పైన అయిపోయింది అధికారంలోకి వచ్చి. మరి వాళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అన్న? బ్రో నిజం చెప్పాలంటే ఫ్రీ బస్ ఒక్కటే ఉంది బ్రో, ఏం కనబడతలేదు అబ్బా, అభివృద్ధి ఏం కనబడతలేదు. ఇప్పుడు 3 నెలలు అయింది కదా, 3 నెలలు అయింది. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేంజ్ చేసినారు కదా, టీఆర్ఎస్ గెలవంగానే రోడ్లు వేసినారు, పైప్ లైన్ వేసినారు, చాలా వేసినారు. బట్ మన కాంగ్రెస్ కనబడట్లే, అది ఇంకా తిట్టుకోవడంలోనే ఉన్నారు. నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని ఇంకా తిట్టుకోవడంలోనే ఉన్నారు. ఇంకా అసలు ఫ్రీ బస్ తప్ప ఇంకా ఏం లేదబ్బా. పాత గవర్నమెంట్ ఏమేమి ఉన్నాయో అవే నడుస్తున్నాయి. ఓకే, ఆ ఫ్రీ బస్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటే ఇప్పుడు కొన్ని లోకల్ ఒక మాట చెప్పాలంటే బస్సులు ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ఆర్డినరీ బస్సు ఫ్రీగా ఇవ్వాలి, ఎక్స్ప్రెస్ డబ్బులు తీసుకోవాలి, అట్లిస్తే బాగుంటుండే. బట్ ఇప్పుడు అన్ని ఫ్రీ ఇచ్చేసరికి మాకు సీట్లు ఉంటలేవు అసలు, తెలుసా? బాయ్స్ సీట్లో కూడా వచ్చి కూర్చుంటున్నారు, లేవండమ్మా ఇది మా జెంట్స్ సీట్ అన్నా కానీ నడు అంటున్నారు. ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళం మేము నిలబడాలి, ఫ్రీగా వచ్చిన వాళ్ళేమో కూర్చోవాలి, అట్లా అయిపోయింది పరిస్థితి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ అనుకోవచ్చా, ప్రతిపక్షం లేకుంటే బీజేపీ అనుకోవచ్చా? కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్సెస్ ఏ పార్టీకి ఉందనుకోవచ్చు, బీఆర్ఎస్కా బీజేపీకా? బీజేపీ అంటే లేదు, బట్ నాకు తెలిసి ఇదే మన టీఆర్ఎస్ఏ. ఇప్పుడు మా బీఆర్ఎస్ఏ ఉండే కదా, బీఆర్ఎస్ఏ ఉంటుండొచ్చు. అంత మన పువ్వు గుర్తు వాళ్ళకి ఏం లేదు అంతగానం. అంటే అధికారం అంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదంటారా బీజేపీకి? లేదు, ఎందుకంటే నాకు తెలిసి కాంగ్రెస్ వస్తుండొచ్చు. బట్ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ తర్వాత మన కమలం గుర్తు వస్తుంది. మరి సెంట్రల్లో చూసుకుంటే ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది ఈసారి సెంట్రల్లో? బీజేపీనా లేకుంటే కాంగ్రెస్ కూటమి వస్తుందా, లేకుంటే మరి బీజేపీ వస్తుందా? లేదు, నరేంద్ర మోడీ ఉంటాడు పక్క. ఎందుకంటే వీళ్ళది పడిపోయింది అప్పుడే కాంగ్రెస్, అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడే. ఇప్పుడు వీళ్ళు క్లిక్ కావాలంటే అంత కాలేరు, ఈయననే ఉంటాడు నరేంద్ర మోడీ. సెంట్రల్ అయితే మరి నరేంద్ర మోడీ వస్తే మేలు అంటారు. నరేంద్ర మోడీ వస్తే మేలు అని ఎట్లా అంటారు అంటే, లాక్డౌన్లో చూసినాం కదా, లాక్డౌన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉండే, చాలా హెల్ప్ చేసిండే. ఇంకొకటి డబ్బులు కూడా వేసిండు. అంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వీళ్ళ ద్వారానే వచ్చినాయి. బట్ ఐ థింక్ ఇంకొకటి ఏంటంటే మైనస్ పాయింట్ నోట్ల రద్దు 2 సార్లు వల్ల కొంచెం ఎఫెక్ట్ పడుతుండొచ్చు. మళ్ళీ వచ్చిండు అనుకో, మళ్ళీ నోటు బంద్ చేస్తాడు, దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, రైట్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.